हाय फ्रेंड्स वाइश रेसिपीस चैनल की स्वागतम। మా ఛానల్ నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి। ఇక ఈ రోజు వీడియో ఏంటంటే ఈ చలికాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి। ఉదయం మనం కాఫీ లేదా టీ తాగుతూ ఉంటాం। అలా కాకుండా ఇప్పుడు చెప్పే ఉసిరి టీ తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి। ఈ సీజన్లో మనకు ఉసిరికాయలు చాలా విరివిగా లభ్యమవుతాయి। ఉసిరిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి। మనం ఈ రెమెడీ కోసం 2 ఉసిరికాయలను ఉపయోగిస్తున్నాం। ఉసిరికాయ ఈ సీజన్లో విరివిగా లభ్యమవుతుంది। ఉసిరికాయ లభ్యం కానప్పుడు ఎండిన ఉసిరి ముక్కలు లేదంటే ఉసిరి పొడిని వాడవచ్చు। ఉసిరిలో ఫైబర్ సమృద్ధిగా ఉండడం వలన జీర్ణ వ్యవస్థను మెరుగ్గా ఉండేలా చేసి అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది। ఇక ఆ తర్వాత 1 అంగుళం అల్లం ముక్కను పై తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి। అల్లంలో షుగర్స్ జంజిరాల్స్ అనే పదార్థాలు ఉంటాయి। ఇవి మన శరీర ప్రక్రియలను నియంత్రిస్తాయి। అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో ఫ్రీ రాడికల్స్తో యుద్ధం చేసి వేడిని తగ్గిస్తాయి। అల్లం తింటే జీర్ణ సంబంధ సమస్యలు ఉండవు। శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది। అలాగే తినాలనే కోరికను తగ్గిస్తుంది। ఇక ఆ తర్వాత మనం ఉసిరి ముక్కలు అల్లం ముక్కలు తీసుకున్నాం। ఇక మనం 3వ ఇంగ్రీడియంట్గా తులసి ఆకులను తీసుకుంటున్నాం। తులసి ఆకులు 7 నుంచి 8 ఆకులు శుభ్రంగా కడిగి రెడీ చేసుకోవాలి। మనం ఈ రెమెడీ కోసం 3 ఇంగ్రీడియంట్స్ ఉపయోగించుతున్నాం। ఇప్పుడు ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని చూద్దాం। పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాసు నీటిని పోసి కట్ చేసి పెట్టుకున్న ఉసిరి ముక్కలను వేయాలి। ఉసిరి ఈ సీజన్లో విరివిగా లభ్యమవుతుంది కాబట్టి లభ్యమైనంత వరకు ఉసిరి తాజా ముక్కలనే వాడితే మంచిది। ఇక ఆ తర్వాత అల్లం ముక్కలను వేయాలి। ఆ తర్వాత తులసి ఆకులను వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి। ఈ టీ తాగడం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అయ్యి సీజనల్గా వచ్చే దగ్గు గొంతు నొప్పి వంటి ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఉంటుంది। ఈ చలికాలంలో జీర్ణ సమస్యలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి। ఇక మరిగిన ఈ టీని గ్లాసులో వడగట్టి ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగాలి। డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ టీ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి। ఇక ఈ టీలో తేనె కూడా కలుపుకోవచ్చు। అయితే డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకుంటేనే మంచిది। అధిక బరువు డయాబెటీస్ తగ్గించడమే కాకుండా శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది। కాబట్టి ఈ సీజన్లో కనీసం వారంలో 2 లేదా 3 సార్లు ఈ టీ తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు। కాబట్టి ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। నచ్చితే లైక్ కొట్టండి।